ట్రిగ్నోమెట్రీ. త్రికోణమితి. త్రికోణమితి 3 అనగా 3 కోణము, మితి అనగా కొలత, 3 కోణాల కొలత. ఇక్కడ ట్రైగోనమెట్రీ. ట్రై మీన్స్ 3, గోన్ మీన్స్ side, metron means measure. ఇక్కడ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని 3 సైడ్స్కి 3 యాంగిల్స్కి మధ్య ఉన్న రిలేషన్ని చెక్ చేస్తాం. సో ఈ 3 సైడ్స్ 3 యాంగిల్స్ మధ్య ఉన్న రిలేషన్ని మొట్టమొదటిగా చెప్పిన సైంటిస్ట్ పేరు హిప్పారకస్. అందుకని హిప్పారకస్ని ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటూ ఉంటాం. సో ఈ త్రికోణమితిలో మనం ముందు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకుందాం. మెట్రిక్ రేషియోస్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ trigonometric functions or circular functions. Trigonometric ratios anna, trigonometric functions anna, so circular functions anna same okate. So mundu trigonometric ratios. Ikkada ratio ante enti comparison of two quantities ante AC by BC or BC by AC, AB by AC, BC by AC. ఈ విధంగా మనం రెండు సైడ్స్ని కంపేర్ చేస్తాం. ఈ కంపారిజన్ని రేషియో అంటాం. సో రేషియో మీన్స్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్. క్వాంటిటీస్ అంటే ఇక్కడ సైడ్స్ తీసుకుంటాం. సో ట్రిగ్నోమెట్రీ రేషియో మీన్స్ కంపారిజన్ ఆఫ్ టూ సైడ్స్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. Trigonometric ratios are trigonometric functions or circular functions. సో నేర్చుకునే ముందు ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి నేర్చుకుందాం. సో ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి. సో రిమైనింగ్ టూ యాంగిల్స్ సి అండ్ ఏ అండ్ సి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. సో బి 90, ఏ ప్లస్ సి కలిపి 90. సో ఏసి బీసీ ఏబి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సో ఈ 3 సైడ్స్ 3 యాంగిల్స్ మధ్య రిలేషన్స్ గురించి ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ a triangle in which one angle is 90 degrees. Next రేషియో. రేషియో అంటే కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్. ఇక్కడ క్వాంటిటీస్ కింద సైడ్స్ తీసుకుంటాం. ఈ 3 సైడ్స్ని కంపేర్ చేయడం ద్వారా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాయడం జరుగుతుంది. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీన్స్ కంపారిజన్ ఆఫ్ టూ సైడ్స్. Trigonometric ratios are trigonometric functions or circular functions. ఏమైనా ఒకటే. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నట్లయితే రైట్ యాంగిల్ బికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏసీని హైపోటెనస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే యాంగిల్ తీసుకుంటే ఏ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీని ఆపోజిట్ సైడ్ అని, దీని ప్రక్కనే ఉన్న ఏబి అనే సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అని తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ సి ఏబిఏమో ఆపోజిట్, బీసీఏమో ఎడ్జసెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టూ సైడ్స్ని కంపేర్ చేయడం ద్వారా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని రాస్తూ ఉంటాం. ఇందులో ఉన్న ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనేది సైన్ ఏ. సో సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, opposite side by hypotenuse. Next second ratio adjacent by hypotenuse. దీన్ని కోసైన్ ఏ అని తీసుకుంటాం. షార్ట్కట్లో కాస్ ఏ. కాస్ అంటే adjacent by hypotenuse, adjacent side by hypotenuse. Next third ratio opposite by adjacent. ఈ టూ సైడ్స్ రేషియోని టాన్గా తీసుకుంటాం. టాంజెంట్, టాన్
జెంట్ ఇది ఫుల్ ఫామ్. షార్ట్కట్లో ట్యాన్ అంటాం. ట్యాన్ ఏ. ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో వాల్యూస్ పరంగా తీసుకున్నట్లయితే సైన్ ఆపోజిట్ ఏముంది? బీసీ. హైపోటెనస్ ఏసీ. అదే కాస్ తీసుకున్నాం అనుకోండి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఏబి బై ఏసీ. ట్యాన్ తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ బీసీ బై ఏసీ. బీసీ బై ఏబి. నెక్స్ట్ సైన్, కాస్, ట్యాన్ వీటి యొక్క రెసిప్రోకల్స్ మరొక 3 ఉంటాయి. సైన్ యొక్క రెసిప్రోకల్ని కొసికెంట్, కాస్ యొక్క రెసిప్రోకల్ని సీకెంట్, ట్యాన్ యొక్క రెసిప్రోకల్ని కోటాంజెంట్ కాటన్ అంటూ ఉంటాం. ఫస్ట్ సైన్ యొక్క రెసిప్రోకల్ తీసుకుందాం. రెసిప్రోకల్ అంటే దాని యొక్క విలోమము. సో కొసికెంట్ ఏ. కొసికెంట్ ఏ హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ బై బీసీ. నెక్స్ట్ కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్ అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్. సీకెంట్ ఏ షార్ట్కట్లో ఎస్ఈసి ఏ. సో హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ బై ఏబి. నెక్స్ట్ కాట్ యొక్క ట్యాన్ యొక్క రెసిప్రోకల్ కాట్. కాట్ ఏ ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై బీసీ.